హాయ్. వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఆ, ఈరోజు మార్కెట్ ఫ్లాట్ అని చెప్పాలి. అంటే నిఫ్టీ పెరగలేదు, తగ్గలేదు. ఓపెనింగ్ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అయింది, అక్కడి నుంచి పడేశారు. ఎలా అంటే ఫస్ట్ 5 మినిట్స్లోనే మ్యాక్సిమం పడిపోయింది. ఆ తర్వాత మ్యాక్సిమం పడేసిన తర్వాత అక్కడి నుంచి అంతా రేంజ్ బౌండ్ మార్కెట్. ఆ, చివరి వరకు రేంజ్ బౌండే. ఇదంటే చెప్పాలంటే ఇది టుడే ఇట్ ఈస్ సెల్లర్స్ మార్కెట్, అంటే ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్. అయితే విశేషాలు ఏంటి ఈరోజు విశేషాలు? ఒకటి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. గమనించారా? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. తర్వాత విక్స్ ఈజ్ టెరిబ్లీ డౌన్. వాలటాలిటీ ఇండెక్స్ సుమారుగా 20% డౌన్ అయింది. ఉం? ఇది 20% డౌన్ అవడం అనేది చెప్పాలంటే చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఇప్పుడు విక్స్ అనూహ్యంగా 10.19కి వచ్చింది, 20% తగ్గి 10కి రావటం. విక్స్ అనేది విచిత్రం. ఏది వార్ స్ట్రికెన్ సిచ్యువేషన్, వార్ జరుగుతున్న ఈ సందర్భంలో అట్లా జరిగింది. అయితే క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా అయిపోవటం, ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ మన మార్కెట్కి. జస్ట్ మీకు జస్ట్ గివ్ యూ అన్ ఐడియా. మీకు నిఫ్టీ ఫ్యూచర్స్, తర్వాత నిఫ్టీ స్పాటు, తర్వాత మార్కెట్లో ట్రెండ్ ఏంటి, పెరుగుదల తగ్గుదల, హీట్ మ్యాప్లో చూద్దాం. మీకు చూపిస్తాను, చూడండి. యు ఆర్ షేరింగ్ కదా, ఇది చూడండి. దిస్ ఇస్ నిఫ్టీ 50. ఇది క్యాష్. ఇక్కడ చూడండి, ఇది నిఫ్టీ 50 ఇక్కడండి స్టార్ట్ అయింది 23rd April 9:15. యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. మీకు ఒక లైన్ ఇస్తాను, నేర్చుకోండి. ఇది 9:15 ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్. 9:15కి 23rd April చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఏం జరిగింది? ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్న ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ క్లోజ్ అయింది. అది కూడా చూద్దాం. ఇంట్రెస్టింగ్. ఆరెంజ్ అంటుంది. ఇది నిన్నటి క్లోజింగ్. మరి ఈ రోజు ఓపెనింగ్ ఎక్కడుంది అది కూడా చూస్తే ఇక్కడ ఓపెనింగ్ అంటే నిన్నటి క్లోజింగ్ ఇదైతే ఇవాళ ఓపెనింగ్ ఇది. అక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడికి పడిపోయింది. ఓకే, పెద్దగా పర్లేదు. ఇది క్యాష్ కదా, క్యాష్లో చూపిస్తున్నాను. మీరు అదే ఫ్యూచర్లో చూడండి, మీకు తెలుస్తుంది. సో అక్కడి నుంచి తగ్గుతూ నిన్నటి ఓపెనింగ్కి వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ నిన్నటి ఓపెనింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అనుకుని పికప్ అయింది, మళ్ళీ బ్రీచ్ చేసి కిందకి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది. ఓవరాల్గా ఏం జరిగింది ఇక్కడ అంటే, దేర్ ఈస్ ఏ నాన్ ట్రెండ్ మార్కెట్. దీన్ని నార్మల్ ట్రెండ్ డే అనటం కంటే కూడా న్యూట్రల్ డే అని చెప్పొచ్చు. న్యూట్రల్, నార్మల్ న్యూట్రల్ డే. ఇది చూడండి, ఇంత కలిపి మార్కెట్ ఇక్కడే. దిస్ ఈస్ ద లోవర్ లిమిట్ అండ్ దట్ ఈస్ ద అప్పర్ లిమిట్. డిమాండ్ సప్లై గేమ్ మార్కెట్. నిన్నటి నిన్నటి క్లోజింగ్ కంటే కొంచెం దిగువకు వచ్చింది, అంతే క్లోజ్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో దగ్గర దగ్గర అక్కడే కదా ఉంది. కొద్దిగా చివరిలో కొద్దిగా పికప్ అయింది అనుకోండి. అంటే ఈ నేపథ్యంలో ఇది ఏం జరిగింది అంటే ఆన్ అండ్ యావరేజ్ 31 పాయింట్ ప్లస్ చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇది యావరేజ్ చేస్తారు కదా, క్లోజింగ్ ప్రైస్ యావరేజ్. మనం ఇక్కడ చూసేది ఏంటంటే యాక్చువల్ ప్రైస్. ఇది క్లోజింగ్ ప్రైస్లో అయితే తెలుస్తుంది డిఫరెన్స్. క్లోజింగ్ ప్రైస్ ప్రకారం ఇస్తారు, అంతేగాని లాస్ట్ క్లోజ్ అయిన ప్రైస్ ఇవ్వరు కదా. చూడండి, దీనికి లైన్ గ్రాఫ్ తీసుకుంటే చూడండి, లైన్ గ్రాఫ్ తీసుకుంటే ఇది ఇట్లా కనపడుతుంది. ఎక్కడ పెరిగింది లేదు, తగ్గింది లేదు, అక్కడ సేమ్ రేంజ్ బాగుంది. అయితే ఈ కార్యక్రమంలో ఏం జరిగింది అంటే,
చూడండి, ఈ నేపథ్యంలో ఆ, ఈ నేపథ్యంలో ప్రాక్టికల్గా ఏం జరిగింది అంటే పికప్ అయింది. అంటే మార్కెట్ బాగానే ఉంది కానీ ఈ స్లైట్గా 31 పాయింట్స్ ప్లస్ చూపిస్తున్నారు కదా, బట్ ఇట్ ఈస్ నాట్ సో. యాక్చువల్గా యాక్చువల్ ట్రేడ్ అయితే కొంచెం దిగువనే ఉంది, బట్ యావరేజ్ కదా తీసుకుంటారు, యావరేజ్ ప్రైస్ కదా, దానివల్ల 31 పాయింట్స్ ప్లస్ కనపడుతున్నారు, నిజానికి ఫ్లాట్ అయ్యి. అదే నిఫ్టీ తీసుకుంటే చూడండి, లుక్ ఎట్ నిఫ్టీ ఫ్యూచర్స్. నిన్న ఫ్యూచర్స్ లాస్ట్లో భయంకరమైన బయింగ్ వచ్చి షార్ట్ కవరింగ్ వచ్చి అదే పని కొనేశారు కదా. ఇక్కడ ఒక రకమైన ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ లాగా నిన్న ప్రీమియం చాలా ఎక్కువ ఉంది, ఎక్కువ ఎక్కువ వచ్చేసింది, ప్రీమియం వచ్చేసింది. నిజానికి ప్రీమియం రాదు, రాకూడదు. ఎందుకు ప్రీమియం రాకూడదు అంటే మా సెటిల్మెంట్ చివరిలో ఉన్నాం కదా మనం, వీఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెటిల్మెంట్. మరి ఎండ్ ఆఫ్ ది సెటిల్మెంట్ అయినా ప్రీమియం వచ్చేసింది కదా, అందుకని ఈ రోజు సెల్లింగ్ వచ్చింది, ఫ్యూచర్లో సెల్లింగ్ వచ్చింది, ప్రీమియం పోయింది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. క్యాండిల్ స్టిక్లో చూడండి, దీనివల్ల ఇక్కడ 3 పాయింట్స్ మైనస్ చూపిస్తున్నారు. ఇది అంతే, ఎక్కడ ఓపెన్ అయింది చూడండి, ఇక్కడ ఓపెన్ అయ్యి 5 నిమిషాలు, ఇది 5 మినిట్స్ క్యాండిల్ కదా నేను చూశాను. ఈ 5 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గిపోయింది, ఇంత పడిపోయింది. ఆ తర్వాత కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది, ఎక్కువ తగ్గింది. అంటే ఫైనల్గా ఎక్కడున్నా వంగలట్టి వేసిన చోట ఉన్నట్టే సేమ్. చూడండి, ఇది బాటమ్, ఇది టాప్, అంటే ఓపెనింగ్ ఈజ్ హై. సో ఓపెనింగ్ ఈజ్ హై అంటే ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో అదే హై, అంతకన్నా పైకి ఆ స్థాయికి కూడా వెళ్ళాలి. సో ఈ రోజు మార్కెట్ ఏంటంటే న్యూట్రల్ ట్రెండ్, న్యూట్రల్ టు నెగిటివ్. నిజానికి తగ్గలేదు అనుకోండి, అది ఆస్పెక్ట్. అయితే మీరు ఒక్కసారి ఒక విషయం గమనించండి, ఇది వాలటైలిటీ ఇండెక్స్ ఏంటి, ఎందుకంత తగ్గింది వాలటైలిటీ ఇండెక్స్? చూడండి ఒకసారి, ఇండియా విక్స్ చాలా ఘోరంగా పడిపోయింది కదా, ఇండియా విక్స్ చాలా ఘోరంగా పడిపోయింది. ఇండియా విక్స్ ఎంతకు వచ్చిందంటే చెప్పాలంటే చాలా ఘోరంగా తగ్గింది. 20% వాలటాలిటీ ఇండెక్స్ తగ్గడం అనేది ఎక్స్ట్రాడినరీ కేసు, స్పెషల్ అండ్ ఎక్స్ట్రాడినరీ. లెట్ ఇట్ బి, మార్కెట్స్ ఓకే. అయితే పాజిటివ్ ఆస్పెక్ట్స్, మార్కెట్ తగ్గినా కానీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు అఫ్కోర్స్ సెటిల్మెంట్ ఉందనుకోండి, అది కూడా మంత్లీ సెటిల్మెంట్. థర్స్డే విల్ బి ద మంత్లీ సెటిల్మెంట్. ఖచ్చితంగా రేపు ఉండాలి కొద్దిగా వాలటైలిటీ. రేపు లేకపోతే మాత్రం థర్స్డే తప్పదు. అక్కడ షార్ట్ కవరింగ్ వస్తుందా, లేదా షార్ట్ కవరింగ్ ఆల్రెడీ చేసేసుకున్నారా, అయిపోయిందా? దట్స్ $1 బిలియన్ క్వశ్చన్. వీ హ్యావ్ టు సీ. మొత్తానికి ఏదో ఒకటి అయిపోతుంది, ఏటో పెరిగిపోవటమో లేకపోతే రికవర్ అయిపోవటమో లేకపోతే పడిపోవటం, ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. థర్స్డే మే నాట్ బి ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్. అది థర్స్డే ఇంకా టైం ఉందనుకోండి, చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ. నో హరీ, నో హరీ. సో దిస్ ఈజ్ ద థింగ్, రైట్? ఇదండి మార్కెట్. తర్వాత మరి నెక్స్ట్ మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి మార్కెట్ ఎట్లా అంటే, మోర్ లైక్లీ టు మెయింటైన్ ఆర్ రికవర్. ఇది మెయింటైన్ అయినా అవ్వాలి, లేదా రికవర్ అయినా అవ్వాలి. రికవర్ అవ్వడానికి లేదా మెయింటైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తగ్గిపోవడానికి అవకాశాలు, ఇంకా పడటానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయితే ఏంటి ఎక్సెప్షన్ ఏంటంటే, ఈ వార్ అనేది
డిస్కౌంట్ చేసేసారు ఆల్రెడీ. వార్ పేరు మీద పడేశారు, 700 పాయింట్లు 1000 పాయింట్లు పడేశారు. మళ్ళీ తిరిగి రికవరీ మొదలుపెట్టారు. ఏముంది లేదు, రొటీనే అయిపోయింది. కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? అమ్మో భయంకర వారు, ఈ వారు ఇక ఆగదు, ఏదో ప్రళయమే, వాళ్ళు అమెరికా అటు వచ్చేస్తాడు, రష్యా వాడు ఇటు వచ్చేస్తాడు, రష్యా చైనా ఇటు అమెరికా అటు, ఇట్లా రకరకాల ఊహాగానాలు చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ వీడియో చూడండి, ఇంకేముంది, ఇరాన్ పట్టణాలని, ఇరాన్ నగరాలని ధ్వంసం చేసేసింది ఇజ్రాయెల్. నిజానికి చేసేసింది, చేస్తుంది కూడా. అసలు ఇజ్రాయెల్ వదిలిపెట్టదు. గాయపడ్డ పులి అంటారు కదా, అట్లాంటి కంట్రీ, హైలీ సెన్సిటివ్, వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటారు కదా. అసలు యూదుల దేశం, మీకు చెప్పాలంటే ఇజ్రాయెల్ అనేది దేశం పుట్టిందే యుద్ధాలతో, స్ట్రగుల్ తోటి. ఎందుకంటే వాళ్ళకి ఉండటానికి వాళ్ళకంటూ ప్లేసే లేదు. అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేశారు. అక్కడి నుంచి మొదలైంది. అది ఇప్పుడు కాదు, పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నదే. ఆయన యాసర్ అరాఫత్ గారా, యాసర్ అరాఫత్ అని ఆయన గారు భయంకరంగా దాని మీద చాలా కష్టపడ్డాడు. ఇవన్నీ స్టోరీ. అరబ్ కంట్రీస్ అన్ని కలిపి ఏం చేయలేకపోయినాయి, ఎందుకంటే అమెరికన్ సపోర్ట్ ఉంది. అంతా చాలా చాలా స్టోరీ ఉంది, వదిలేయండి. ఇప్పుడు అక్కడ విధ్వంసం అయిపోతుంది అని అక్కడ కనపడుతుంది. అమ్మో ఇంకేముంది, విధ్వంసం అయిపోయింది కాబట్టి అని చెప్పి ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేసేస్తుంటారు. వీళ్ళు చేయనిచ్చి అక్కడి వాళ్ళేమో లేదు, రికవర్ అంటే క్వాంటం బయింగ్ మొదలు పెట్టేస్తారు. మొదట్లో అమ్మేస్తారు, ఇట్లా చూపించి తిరిగి కవర్ చేసేస్తుంటారు. అట్లా చేశారు, చేస్తున్నారు. ప్రతిసారి అదేగా జరుగుతుంది. అయితే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, అనూహ్య పరిణామాలు ఏమైనా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ న్యూక్లియర్ బాంబును వాడతాను అని అనౌన్స్ చేసింది అనుకోండి. అఫ్ కోర్స్ వాడినెవర్లేండి, అది న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్న కంట్రీ. బట్ దేర్ ఈస్ నో, వాట్ వీ కెన్ సే, దెర్ ఇస్ నో పాసిబిలిటీ. అసలు అంత దాకా వెళ్ళినవారు వీళ్ళకి ముందు తెలిసిపోతుంది, వాడు అట్లాంటి ఏమైనా చేసుకుంటే వీళ్ళకి తెలిసిపోతుంది, ఆపేస్తారు, ఆగిపోతుంది. అమెరికా ఉందో ఒక పక్కన, ఇజ్రాయెల్ ఉందో ఒక పక్కన, వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎలాంటిదంటే, అవతల వాడు ఎవడైనా అణుబాంబు వేయటానికి సిద్ధపడుతున్నాడు, తయారీలో ఉన్నాడు అన్న ఇది కనిపించినా వీళ్ళు వచ్చేస్తారు. అది చెప్పాలంటే దాన్ని అటాక్ చేయటానికి, అడ్డుకోవటానికి కూడా సరిపడా టెక్నాలజీ ఉంది వీళ్ళ దగ్గర. బట్ లెట్ us see. కాబట్టి మార్కెట్ దాదాపు డిస్కౌంట్ చేసేసినట్టే వారిని. అయితే స్పెషల్గా ఏమైనా డెవలప్మెంట్స్ వస్తే వరల్డ్ వైడ్, అవి దెన్ మే దే మే ఎఫెక్ట్ మార్కెట్ అగైన్. అందుకని వీ హ్యావ్ టు కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్. ఏది ఇట్లా ఇలాగే ఉంటుంది, అయిపోయింది, తగ్గిపోయింది, లేకపోతే పెరిగిపోయింది అని మనం ఎప్పుడు కూడా కంక్లూజన్స్ డ్రా చేయకూడదు, అదొకటే. బట్ సో ఫార్ సో గుడ్. మార్కెట్లో ఫియర్ పోయింది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, మన ఫియర్ ఇండెక్స్ విక్స్ 10కి వచ్చింది. అంటే ఒక సంవత్సర కాలంలో వాలటాలిటీ మ్యాక్సిమం 10 ఉంటుంది, అందుకని ఎక్కువ ఉండదని చెప్పే ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశమే అలా చెప్పడం. సో గుడ్ న్యూసే కదా. గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి. నంబర్ 2, మార్కెట్ విక్స్ తగ్గింది. నంబర్ 3, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మనకి ఇక్కడ బాగుంది. ఇవన్నీ బాగున్నాయి కదా, ఇంకేంటి కావాలి, అది విషయం. తర్వాత మన స్టాక్స్ హీట్ మ్యాప్లో చూద్దాం ఒకసారి ఏమిటి జరిగింది అని. హీట్ మ్యాప్ వెళితే నిఫ్టీ హీట్ మ్యాప్ చూడండి. ఏం చేయాలి కదా, షేర్ అవుతున్నదా అనేది చెక్ చేయాలి. సరే నేను చెప్తాను, పర్లేదు. హీట్ మ్యాప్ షేర్ చేయడం, షేర్ చేయాలి. షేర్
ఓకే, ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. చూడండి ఒకసారి. గ్రాసిమ్, భారతీ ఎయిర్టెల్, మారుతి, ఉమ్, తర్వాత నెస్లే, హెచ్సిఎల్ టెక్ అగ్రగాములుగా ఉన్నాయంటే బాగా పెరిగిన వాటి. అయితే బాగా తగ్గిన వాటిలో సన్ ఫార్మ్ ఎక్కువగా తగ్గింది, 3.6%. అంటే దానికి న్యాచురల్ ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్కి ఏదో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది న్యూస్, ఆ న్యూస్కి ప్రతిఘటన. అయితే ఎల్ఎన్టీ తగ్గలేదు, చూడండి దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎల్ఎన్టీ ఎందుకని తగ్గలేదు, పెద్దగా తగ్గలేదు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్టేబుల్గానే ఉంది, 0.3% అంటే పెద్ద ఏం కాదు. అది హిండాల్కో ఒకటి, ఇవి యాక్చువల్గా బుల్లిష్గానే ఉంది. హిండాల్కో బుల్లిష్గానే ఉంది, స్లైట్ కొద్దిగా తగ్గింది. రిలయన్స్ మాత్రం కొంచెం 1.39% కాబట్టి కొద్దిగా గణనీయంగానే తగ్గినట్లు. బజాజ్ ఫైనాన్స్ 0.44%, ఇన్సిగ్నిఫికెంటే. ఎందుకంటే ఇంతకుముందు 2% పైనే పెరిగింది కదా నిన్న, దానివల్ల కొంచెం 0.5%, లెస్ దాన్ 0.5% తగ్గింది. నథింగ్ టు వరీ. సో ఎవరో రేటింగ్ ఇచ్చారండి పడిపోతుందా అని ఎవరో బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారు. ఏమో అంత మాత్రానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 4 తగ్గినా మళ్ళీ పికప్ అవుతుంది. ఉమ్, ఇది ఈనాడు సమాచారం. మరి రేపు ఏంటంటే, ఎల్లుండి ఏంటంటే, అంటే ఎల్లుండి సెటిల్మెంట్ కాబట్టి దే విల్ సెటిల్ దిస్ కోర్స్. పడేయలేరు అని అనిపిస్తున్నారు. పడేయటానికి దోహదం చేసే అంశాలు ఏమైనా ఉంటే వారు ముఖ్యంగా ఏంటంటే గ్లోబల్గా అప్పుడు తప్ప, అదర్వైజ్ మార్కెట్ రికవరీ మోడ్కే వస్తున్నది. మార్కెట్లో రికవరీ వస్తుంది అని అనుకోవాలి. ఓకే, సో అదని విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ టైం. గుడ్ నైట్.